వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కడుక్కోవాల్సిన బురద చాలా ఉంది అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాల విషయంలో తన పార్టీని మళ్ళీ రీవ్యాంప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ రీవ్యాంప్ చేసే క్రమంలో ఇంకా జగన్మోహన్ రెడ్డికి తప్పటడుగులు పడతానే ఉన్నాయి. 7.5 టైం పట్టింది జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ మీద ఫోకస్ పెడతానికి, తాను జనంలోకి వచ్చేందుకు ఆయన ఒక డెసిషన్ తీసుకోవడానికి. ఇక మరోవైపు చూస్తే ఏదో ఒక రకంగా ఇక ఎలాగ చూసినా అటు అసెంబ్లీకి వెళ్ళరు, ఆయన ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వరు. ఇక మరోవైపు చూస్తే జనానికి ఏదైతే తాను భయం పరిచయం చేశారో ఆ భయం నుంచి జనాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయరు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మైనస్ పాయింట్స్గా మారాయి. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం దీని నుంచి తాను చిన్నగా చేంజ్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయనకు అర్థమైంది 7.5 కాలంగా తాను ఏం చేశాననేది తన పక్కన ఉన్న టీమే నమ్మట్లేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సీరియస్గా కొంత ఫోకస్ పెడతా ఉన్నారు పార్టీ మీద. కమిటీలను వేయాలని కూడా వాళ్ళందరికీ ఆదేశాలు కూడా వెళ్ళాయి పార్టీ నేతలకి. చాలా చోట్ల పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ఆయన ఫోకస్ పెట్టారు. అసలు నిజానికి వైఎస్ఆర్సీపీ ఒక ఎమోషన్స్ మీద బిల్డ్ అయిన పార్టీ, ఎమోషన్స్ మీద పుట్టిన పార్టీ, అంతేగాని దానికి సంస్థాగత నిర్మాణం లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేతనైనంత వరకు ఆ ఇన్ఛార్జుల్ని, సమన్వయకర్తల్ని అటు ఇటు షఫుల్ చేయడం, కొన్ని చోట్ల కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడతాం, ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. ఒకవైపు తన చెవిరెడ్డి అని టీం, చెవిరెడ్డి జైల్లో ఉన్న ఆ టీం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూనే ఉంది. వాళ్ళతోని గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేయించుకుంటూ పూర్తి స్థాయిలో అభ్యర్థుల విషయంలో మాత్రం కొంత సీరియస్గా ఆయన ఫోకస్ పెడతా ఉన్నారు, వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఆయన ఈ రోజున ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేంజ్ చేయని అంశాలు కొన్ని ఉన్నాయి. అయితే నిన్న మొన్న బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. మాట్లాడే క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డే నా వెంటున్నారు, జగన్మోహన్ రెడ్డే నా వెనుకున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎవరైతే బెయిల్ తీసుకొచ్చిన టీం ఉందో ఆ టీంనే పెట్టి నా కోసం డబ్బులు చాలా ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను బయటికి తెప్పించారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు ఆ పార్టీకి చెందిన స్పోక్స్ పర్సన్ కొందని చాలా సీరియస్గా తిడతం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు బోరుగడ్డ అనిల్తో మాకు సంబంధం లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఒక అఫిషియల్ నోట్ని అయితే బయటికి రిలీజ్ చేసింది. అయితే ఒక్క బోరుగడ్డ అనిలేనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బురదను కడుక్కోవాల్సిన అవసరం లేదా అనేది ఈరోజు ఆయనకి ఎదురవుతున్న ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చెప్పుకుంటా పోతే ఈరోజు మన అనాలిసిస్ ఇంకొక 2-3 గంటలు పడుతుంది. సో పెరిఫెరల్గా కొంత టచ్ చేసే ప్రయత్నం చేసినా ఈరోజు బోరుగడ్డ అనిల్ తాతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఒక వర్రా రవీందర్, ఆయన కూడా అరెస్ట్ అయ్యి బయటికి రావడం జరిగింది. ఒక విజయ్ భాస్కర్, ఆల్రెడీ పోలీసులు ట్రీట్మెంట్ ఏందో ఆయనకు చూపించారు. సోషల్ మీడియా వైపు నుంచి సైకోలను తయారు చేసి సమాజం మీదకు వదిలేరు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అమ్మాయిలు లేదు, అబ్బాయిలు లేదు, మహిళలు లేదు, భార్యలు లేదు, భర్తలు లేదు, పిల్లలు లేదు, లేకపోతే చిన్నపిల్లలు లేదు. ఇలా ఒక సైకోల్ లాగా ఎవరి మీదైనా సరే అది ఒక శాడిజం టైప్లో తృప్తి పడుతూ ఉంటారు ఇలాంటి పోస్టులు పెట్టుకొని. అలాంటి ఒక అరాచకం నడుస్తూ వచ్చింది 5 ఏళ్ల పాటు. ఇది అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత సైకోజం కనిపించదేమో ఇలాంటి విషయాలు. ఈవెన్ మనం చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ టీం ఉంది. జనసేన టీంకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్కి. చాలామంది తమ జాబులు చేసుకుంటాను, కొంతమంది జాబులు వదిలేసో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఆయన కోసం పనిచేసే సోషల్ మీడియా టీమ్స్ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళెవరూ కూడా ఇలాంటి బూతులతోని, ఇలాంటి దిక్కుమాలిన లాంగ్వేజ్తోని పోస్టులు పెట్టిన సందర్భాలు ఎప్పుడూ కూడా లేవు. అంత కమిటెడ్గా ఉంటారు జనసేనకి సోషల్ మీడియా టీం. అయితే వేరే జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టయితే ఇది ఒక పైశాచిక ఆనందం, ఇది ఒక పైశాచికత్వం. అది ముఖ్యమంత్రి స్థాయి లేదు, అపోనెంట్ లేదు, ఎవరు లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవడైనా సరే వాళ్ళ వ్యక్తిత్వం హననం చేయాల్సిందే, వాళ్ళ వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి బజార్లో పెట్టాల్సిందే. ఇదే పందాన్ని అవలంబిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క బోరుగడ్డ అనిల్తో నాకు సంబంధం లేదని చెప్తే సరిపోతుందా? ఇప్పటికీ రోజా అడ్డంగా నోరు పారేసుకుంటానే ఉంది గట్టి తెగిన గోదావరిలో. ఆ రోజని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయరు. ఇప్పటికీ కూడా కొడాలి నాని సవాల్ విసురుతా ఉన్నారు. ఒక పక్క తన ఫ్రెండ్ వంశీ జైల్లోకి వెళ్ళి వచ్చి ఆహార్యం అన్నీ మారిపోయినాయి, ఆమెని ఫేస్ కట్స్తో సహా ఎవరు గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. అయినా సరే ఈరోజు బయటకు వచ్చి లోకేష్ సంగతి తేలుస్తా అని సవాల్ విసురుతా ఉన్నాడు ఆయన. అంతేకాదు ఇక చాలామంది సోషల్ మీడియా సైకోలు ఇక్కడ నుండి భయపడి ఎక్కడో యూఎస్లోనూ యూకేలోనూ ఉండి చాలామంది కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు ఎంత వికృతంగా. అదే పోస్టులు వాళ్ళ భార్యల గురించి పెడితే ఈరోజు రోజా ఉంది, ఆమె ఎన్నోసార్లు ఇంత దారుణంగానే కమెంట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మరొక వైపు ఏమో తన కూతుర్ని కొడుకుని టార్గెట్ చేస్తూ ఉన్నారంటూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎంత క్వైట్ కాంట్రడిక్షన్ అది. రోజా లాంటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే ముందు మరి యువతలకు కూడా అలాంటి కన్నీళ్ళే ఉంటాయి కదా. నిన్న మొన్న కూడా మాట్లాడుతుంది నిండ్రాలోని విజయపురంలోని ఎంపీపీ ఎలక్షన్ సమయంలో వాళ్ళు టీడీపీకి మద్దతు ఇచ్చారనే కారణంతో మీరంతా ఏమైనా గాజులు దొడుక్కున్నారా, చీరలు కట్టుకోండి, గాజులు దొడుక్కోండి అంటే కూడా చాలా దారుణమైన లాంగ్వేజ్తో హ్యూమిలేట్ చేస్తూ ఉంది ఆవిడ. మరి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయరా జగన్మోహన్ రెడ్డి? ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయరా? నిన్న మొన్న గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా గూగుల్ ఏఐ డేటా సెంటర్ క్రమంలో ఒకవైపు డేటా సెంటర్ నేనే తెచ్చాను జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే అసలు డేటా సెంటర్ ఎందుకు అని గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు అమరావతి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తుంటే మోడీ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అవుతా ఉంటే సోషల్ మీడియా ప్రచారానికి.
కానీ గెజెట్ నోటిఫికేషన్ కేంద్రం సిద్ధంగా లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయిస్తారు. మరి ఈ బురదను కడుక్కోవాల్సిన ఇదంతా బురదే. జగన్మోహన్ రెడ్డి మీద పోస్తున్నారు వాళ్ళు బురదంతా. ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా. ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమై ఇంట్లో కూర్చున్నా ఈరోజు ఇంత పైసా కూడా మైలేజ్ రాలేదు జగన్మోహన్ రెడ్డి కంటే అక్కడ ఏంటి అనేది ఆయన అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది అనేది. నిజానికి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాలన్నీ ఒక ఎత్తు అయితే ఆయన జనాలకు పరిచయం చేసిన భయం మరొక ఎత్తు. ఏకంగా తన అక్కని ర్యాగింగ్ చేయొద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ని రోడ్డుకి ఇడ్చి పిచ్చోని చేసి చనిపోయేలా చేశారు. ఒక అనంతబాబు అయితే డైరెక్ట్ ఏకంగా డెలివరీ చేశారు శవాలను తీసుకెళ్ళి. ఇలాంటివి చెప్పుకోవాలంటే కోకొల్లలు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇదంతా ఒక ఎత్తు. కానీ జనం కూడా ఓన్గా ఫీల్ అయిన సందర్భాలు కొన్ని ఉంటాయి. మనకి తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి ఎంతో మనకి వారసత్వంగా భూములు వస్తాయి, మన పొలాలు వస్తాయి. అవంటే మనకి ఎంతో సెంటిమెంట్. అలాంటి వాటి కోసం ఎవరిలో గట్టు పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. అలాంటి భూముల మీద, అలాంటి భూమికి సంబంధించిన పత్రాల మీద, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నారు. అలాంటి భూమి సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేశారు. సో ఇది ఎంత దూరం ఈ భయమే జనాలకి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా మనం కూడా అమరావతి లాగా అయిపోతాము, మన ఇంట్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి లాక్కెళ్తారన్న భయాన్ని కలిగించారు. ఇప్పటికీ ఆ భయం వల్లే జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈరోజు ఇంకా ఆ భయాన్ని జగన్మోహన్ రెడ్డి టీం కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క సోషల్ మీడియాలో అరాచకం చేసిన వాళ్ళందరినీ కూటమి ప్రభుత్వం జైల్లో వేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి దెయ్యాలు పుట్టుకొస్తానే ఉన్నారు రోజుకొకరు. ఇలాంటి వాళ్ళని ఈ నోటిని ఈ సోషల్ మీడియా సైకోల్ని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేసే అవసరం లేదా? అమరావతి లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలో తాను అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈరోజు రాష్ట్రం మొత్తం 1 సైడెడ్ మ్యాండేట్ ఇచ్చింది కూటమికి. అంటే అమరావతిని మేము ఒప్పుకుంటామని. కానీ అలాంటి అమరావతి మీద కూడా జగన్ పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటారు. పిల్లి మొగ్గలు అనలేము, చాలా సీరియస్గా ఆయన నాలుగు తిప్పుతూ ఉంటారు, నాలుగు మడతేస్తూ ఉంటారు. మరి ఇలాంటి విషయాల్లో తాను మార్చుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు పార్టీలో అసంతృప్తులు, పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సజ్జల వైపు వేలు చూపిస్తూ ఉన్నారు. మరి అలాంటి సజ్జల లాంటి టీంను తనకు దిక్కుమాల సలహాలు ఇచ్చే వాళ్ళందరినీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదా? తనకు స్క్రిప్ట్ ఇచ్చేసి చక్కగా మొన్న జగన్మోహన్ రెడ్డి నచ్చిన ప్రెస్ మీట్ ఏంటంటే నాకు మొన్న 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. రైతుల సమస్య గురించి హైలైట్ చేశారు. చాలా బాగా ఉన్నాయి కొన్ని పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ దాంట్లో. కానీ లాస్ట్లో పరకామణి గురించి చాలా సింపులేను, లేకపోతే అది అసలు పరకామణి దొంగతనమే కాదు, తిరుమల లడ్డూలో కల్తీనే లేదని చెప్పి బొంకాయించే ప్రయత్నం చేశారు. సో దాని దెబ్బకి అసలు ఇష్యూ ఎటో పోయింది. ఆయన హైలైట్ చేసిందంతా ఇవే హైలైట్ అయినాయి. సో ఆయన స్క్రిప్ట్ రాసేస్తున్న దిక్కుమాలిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ బురదనంతా కడుక్కోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ బురదనంతా కడుక్కుంటేనే ఆయనకి ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. కేవలం ఒక బోరుగడ్డ అనిల్ని పక్కన పెడితేనో, లేకపోతే ఇంకోటి ఏదైనా చిన్న రైతుల సమస్య మీద హడావిడి చేస్తేనో పోరుబాటు పేరుతో జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ వచ్చే అవకాశం లేదు. 1 by 1 తన బురద మొత్తాన్ని, తన పార్టీకి తనకు అంటిన బురద మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కడుక్కునే ప్రయత్నం చేస్తేనే ఆయనకు మళ్ళా పార్టీ రీవ్యాంప్ అయ్యే అవకాశం ఉంటుంది, తాను రీవ్యాంప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తానంటే ఆయన భవిష్యత్తు కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది.